జనవరి 1 నుండి 4 కొత్త అప్డేట్స్ వచ్చాయి. ఇవి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఫస్ట్ వన్, అన్ని కార్ బ్రాండ్లు వాళ్ళ కార్ ప్రైజెస్ ని 3 to 4% పెంచేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ హుండై చూసుకున్నట్లయితే వాళ్ళ కార్ ప్రైజెస్ ని 25,000 వరకు పెంచేసింది, డిపెండ్స్ అపాన్ మోడల్స్. అదే విధంగా మారుతి సుజుకి చూసుకున్నట్లయితే అన్ని కార్ ప్రైజెస్ ని 4% వరకు పెంచేసింది. అదే విధంగా మహీంద్రా, ఎంజీ, టాటా, బెంజ్, ఆడి, BMW ఈ కంపెనీస్ చూసుకున్నట్లయితే అన్ని కార్ ప్రైజెస్ ని 3% వరకు పెంచేశాయి. అదే విధంగా కియా అండ్ నిసాన్ చూసుకున్నట్లయితే వాళ్ళ కార్ ప్రైజెస్ ని 2% వరకు పెంచేశాయి. సెకండ్ వన్ వచ్చేసి ఆర్బీఐ యూపీఐ 123 పే లిమిట్ ని, అది కూడా సింగిల్ ట్రాన్సాక్షన్ మ్యాక్స్ లిమిట్ ని 5,000 నుండి 10,000 కి పెంచింది. ఇంకా థర్డ్ వన్, రైతులు ఇన్ని రోజులు బ్యాంక్ వెళ్ళి వ్యవసాయం కోసం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, అంటే ఎటువంటి తనఖా అవసరం లేకుండా 1,60,000 వరకు లోన్ తీసుకునేవారు. మ్యాక్స్ లిమిట్ 1,60,000. ఇప్పటి నుంచి జనవరి 1 నుండి ప్రభుత్వం ఆ లిమిట్ ని పెంచింది. ఇక నుండి 2 lakhs, ఎటువంటి తనఖా లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వ్యవసాయం కోసం 2 lakhs వరకు లోన్ ని తీసుకోవచ్చు. ఇది రైతులకి గుడ్ న్యూస్ అనమాట. అండ్ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ పెన్షన్దారులు ఇన్ని రోజులు ఒక బ్యాంక్ ఖాతా నుండి మాత్రమే పెన్షన్ తీసుకునేవారు. సో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే వాళ్ళ ఈపీఎఫ్ కి లింక్ అయి ఉందో దాని నుండి మాత్రమే పెన్షన్ తీసుకునేవారు. కానీ జనవరి 1 నుండి ఏ బ్యాంక్ అయినా పర్లా, ప్రతి బ్యాంక్ నుండి పెన్షన్ తీసుకోవచ్చు అనమాట. ఇవి అప్డేట్స్. మీకు మరింత సమాచారం కావాలంటే ఆల్రెడీ వీడియో చేసా, చూడండి.